హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర. జై శ్రీకృష్ణ. అయితే మనం గత వీడియోలో భాషా విజ్ఞానికి సంబంధించిన వీడియోలో మనం వైదిక్ కోసం మాట్లాడాం, లౌకిక సంస్కృతి కోసం మాట్లాడాం, తర్వాత పాలీ కోసం మాట్లాడాం, ప్రాకృతి కోసం మాట్లాడాం, అపభ్రంశ్ కోసం మాట్లాడాం. అపభ్రంశ్ నుంచి హిందీకి సంబంధించిన ఉపభాషలు ఎన్ని వచ్చాయో మాట్లాడాం. తర్వాత దానికి సంబంధించిన ఒక బాక్స్ కూడా చెప్పాను, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందని చెప్పాం. ఒకవేళ ఎవరైనా చూడకపోతే, ఈ వీడియో చూసి ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఒకసారి చూడండి, కన్ఫామ్గా బిట్. అయితే మనం పెట్టిన గత వీడియోలో 3 బిట్స్ అనేవి కన్ఫామ్ అండి. ఎందుకంటే అందులోనే మనం ఇంపార్టెంట్ అయినటువంటి కడీ బోలి కోసం కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? కడీ బోలి కోసం కన్ఫర్మ్ బిట్. ఎందుకు బిట్ అంటే అది ఇప్పుడు మనం వాడుతున్న పత్రకారిక భాష అదే, రాష్ట్ర భాష అదే, రాజభాష కింద అదే కడీ బోలికి రన్ అవుతుంది కాబట్టి దానికోసం ఖచ్చితంగా బిట్ చేస్తాడు. దానిపైన మనం బాక్స్ చెప్పంటే ఏ అపభ్రంశ నుంచి ఏ హిందీ శాఖ వచ్చింది, దాని నుంచి ఏ ఉపభాష వచ్చింది. ఓకేనా? అది మాట్లాడడం రైట్. ఇప్పుడు దాని తర్వాత విషయం ఏంటి అంటే కడీ బోలి మాట్లాడాం కదమ్మా. కడీ బోలి తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే బ్రజ్. కడీ బోలి తర్వాత బ్రజ్ ఇంపార్టెంట్ అనమాట. అయితే బ్రజ్ కోసం మాట్లాడితే బ్రజ్. ఓకేనా? బ్రజ్కి మరొక పేరు ఏంటి అంటే అంతర్వేది. ఈ పేరు ఎవరు పెట్టారంటే జార్జ్ గ్రియర్సన్ పెడతారమ్మా. ఓకేనా? ఇది ప్రీవియస్ బిట్, జాతకృతం పెట్టుకోండి. రైట్. ఇది బ్రజ్కి మరొక పేరు ఏంటంటే అంతర్వేది. కడీ బోలికి మరొక పేరు ఏంటి అంటే కౌరవి. ఎవరు పెట్టారు ఇది? రాహుల్ సాంకృత్య అని చెప్పాను. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలంటే ఒక దానికోసం చదువుతున్నప్పుడు మరొక దాన్ని కూడా ఒకసారి మనం రిమెంబర్ చేసుకుంటే మనకి సబ్జెక్ట్ అనేది ఎంతవరకు గుర్తుందనేది మనకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ అయితే ఋగ్వేదలో ఈ బ్రజ్ని ఏమనేవారు తెలుసా? చార్గాహ్ అనేవారు. సార్ చార్గాహ్ అంటే ఏంటి అంటే పశువులు అనేవి మేత మేస్తాయి కదమ్మా. ఓకేనా? ఇంకా తెలుగులో చెప్పాలంటే పచ్చిక బయళ్ళు అంటాం కదా, అవన్నమాట. అంటే పశువులు మేసే ప్రాంతాలనే మనం చార్గాహ్ అంటాం. అలాగే దీని యొక్క పురాణ అర్థం ఏంటో తెలుసా? పశువోం ఔర్ గాయోం కా పాలన్ యా చార్గాహ్ అంటారనమాట. అంటే పశువుల్ని లేదా ఆవుల్ని పశువుల్ని కాసే ప్రదేశం అని అర్థం. అమ్మ మీ క్వశ్చన్ చెప్తాను చూడండి. బ్రజ్ అని పేరు చెప్పిన వెంటనే మనకు రావాల్సిన ఒక పేరు ఏంటంటే కృష్ణుడికి సంబంధించిందనమాట. బ్రజ్ ప్రాంతం అన్నా, బ్రజ్ రచనలన్నా, కృష్ణుడి యొక్క రచనలు మ్యాక్సిమం అన్నీ ఇందులో ఉంటాయంటే బ్రజ్లోనే ఉంటాయి. ఇది ఒక కీ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎప్పుడైనా మనం కొంచెం లాజికల్ థింకింగ్గా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఒకవేళ బ్రజ్ అని వచ్చి కిందన ఏదైనా గాడ్ పేర్లు ఇచ్చినప్పుడు కొంచెం కృష్ణుడికి సంబంధించి ఎక్కువ ఆలోచించాలి. ఎందుకంటే బ్రజ్ అనే ప్రాంతం మొత్తంలోని కూడా ఉన్నది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడే. రైట్. అయితే ఈ పశుపాలన के आधार पर यह क्षेत्र బ్రజ్ कहलाया गया. ఓకేనమ్మా? అంటే ఈ పశువులు అనేది పరిపాలించే దాన్ని బట్టి, ఎందుకంటే ఇక్కడ అర్థం చెప్పాం కదా చార్గాహ్ అని, అంటే పశువం గాయోంక పాలన చెప్పాం కదా, కాబట్టి ఈ పశుపాలనకే ఆధార పర్ ఈ క్షేత్రం ఏమన్నారు అంటే బ్రజ్ అని చెప్పడం జరిగింది. రైట్. పశ్చిమి హిందీకా ఏక ముఖ్య బోలి ఏంటి అంటే ఈ బ్రజ్. ఓకేనా? యహ సౌరసేని అపభ్రంశకే ఎక్కడి నుంచి వచ్చిందట? మధ్యవర్తి. చాలా ఇంపార్టెంట్ లైన్ ఇది, మధ్యవర్తి. నిన్న మీకు చెప్పాను, అంటే గత వీడియోలో ఇలా మనం ఒకటి తీసుకున్నప్పుడు కరెక్ట్గా మథురని సెంటర్ పాయింట్, మథుర లేదా వృందావన్ అనే పాయింట్ని సెంటర్ పాయింట్గా తీసుకొని అక్కడ బ్రజ్ ఉంటుంది, పైన ఉత్తరంగా కడీ బోలి ఉంటుంది, ఇటువైపు హర్యానా ఉంటుంది, ఇటువైపు బుందేలి ఉంటుంది, ఇటువైపు కన్నౌజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అపభ్రంశ్, సౌరసేని అపభ్రంశక ఉత్తరీ రూప్ అంటే ఏమొస్తుందమ్మా? కడీ బోలి వస్తుంది. సౌరసేని అపభ్రంశక దక్షిణీ రూప్ అంటే ఏమొస్తుంది? బుందేలి వస్తుంది. సౌరసేని అపభ్రంశక పశ్చిమీ రూప్ అంటే ఏమొస్తుందమ్మా అంటే హర్యానవి వస్తుందన్నమాట. పూర్వీ రూప్ అంటే కన్నౌజీ వస్తుంది. అదే మధ్య రూప్ అంటే మధ్యవర్తి అంటే ఏమొస్తుంది? బ్రజ్ అవుతుంది. అదే చెప్పాడు ఇక్కడ చూడండి. సౌరసేని అపభ్రంశక మధ్యవర్తి రూప్. సరే ఈ దిశలు ఎలా చెప్పారు అంటే మన ఇండియాని బేస్ చేసుకుని ఈ దిశలు చెప్పడం జరిగింది. ఓకేనమ్మా? మన ఇండియాని బేస్ చేసుకుని ఈ దిశల నుంచి చెప్పడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మన ఇండియాని బేస్ చేసుకొని మనం దిశలు చెప్పడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్. అయితే మరి కేంద్రీయ స్థానం ఏంటంటే మథుర. అంతే. అంటే శ్రీకృష్ణ భగవానుడే. ఓకేనా? బ్రజ్ అంటేనే మధుర, మధుర అంటేనే శ్రీకృష్ణ భగవానుడు. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోవాలి. కేంద్రీయ స్థానం ఏంటి? మధుర. మరి నేను కడీ బోలి చెప్పాను కదా, కడీ బోలి యొక్క కేంద్రీయ స్థానం ఏమని చెప్పాను? అది ఒక్కసారి కామెంట్ చేయండి మీకు తెలిస్తే. కడీ బోలి యొక్క కేంద్రీయ స్థానాలు 2 చెప్పాను, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అది తెలిస్తే మీకు ఒక్కసారి కామెంట్ చేయండి. గత వీడియో చూసుంటే మీరు కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. అయితే ధీరేంద్ర వర్మ ఏమన్నాడు బ్రజ్ కోసం అని అంటే బ్రజ్ భాష కా శబ్ద పహలా ప్రయోగ బెకారీదాస్ చేశాడని చెప్పాడమ్మా. ఎవరు చెప్పారు? ధీరేంద్ర వర్మ చెప్పాడు. చూడండి, బ్రజ్ బెకారీదాస్.
ఓకేనా. బ్రజ్ బేకారిదాస్ అంటే బ్రజ్ యొక్క పహలా ప్రయోగం ఎవరు చేశారట? బేకారిదాస్ చెప్పిన ఎవరు చెప్పారు? ధీరేంద్ర వర్మ చెప్పాడని గుర్తుపెట్టుకోవాలి. బ్రజ్ బేకారిదాసు ఎవరు చెప్పారు? ధీరేంద్ర వర్మ చెప్పాడు. మరొక మాట చెప్పాడు, పృథ్వీరాజు రాసో యొక్క భాష బ్రజ్ అని చెప్పి ఎవరు చెప్పారంటే ధీరేంద్ర వర్మ చెప్పాడు. ఓకేనా సార్. పృథ్వీరాజు రాసు అంటే ఏంటంటే మనకు కొన్ని రాసో సాహిత్య గ్రంథాలు ఉంటాయి. అవి అంటే మనకి ఆది కాలంలో వస్తాయమ్మా. ఓకేనా. ఆ ఆది కాల టాపిక్ చెప్పినప్పుడు వీటన్నిటి కోసం చెప్దాం, అవి కూడా ఈజీగానే ఉంటుంది. రైట్. అయితే బ్రజ్ రాయబడింది పృథ్వీరాజు రాసు అని చెప్పింది ఎవరంటే ధీరేంద్ర వర్మ. రైట్ సార్. మరి మథుర యొక్క అన్య నామం ఏంటి? ఆల్రెడీ చెప్పాను కదమ్మా, అంతర్వేది అని చెప్పాను. తర్వాత మాతురి ఎందుకు వచ్చింది తెలుసా? మధుర కదా దాని యొక్క క్షత్రియ స్థానం, మథుర దాని యొక్క పరినిష్ట స్థానం మథుర కదా. మథురతో వచ్చింది ఏంటంటే మాతురి, అది కూడా బ్రజ్కి మరొక పేరు. మరి నాగభాష ఏంటి అంటే చూడండి, ఈ నాగభాష అనేది ఎక్కడ వస్తుంది అంటే నేను చెప్తాను మీకు. ఇక్కడ మనకి పింగల్ డింగల్ అనే 2 భాషలు వస్తాయి. నేను ఇప్పుడే చెప్తాను. ఈ వీడియోలో బ్రజ్ అయిపోయిన తర్వాత పింగల్ డింగల్ కోసం చెప్తాను. అయితే ఈ పింగల్ డింగల్ దగ్గర చెప్పినప్పుడు నాగభాష వస్తుందన్నమాట. కాబట్టి బ్రజ్కి మరొక పేరు ఏంటి అంటే నాగభాష. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. వీడియో అంతా చూస్తే ఈ నాగభాషను ఎందుకు అన్నారు కూడా మీకు క్లారిటీ వస్తుంది. అర్థమైంది కదమ్మా. మాతురి అని ఎందుకు అన్నారు అంటే కేంద్రీయ స్థానం మథుర కాబట్టి ఆ మథుర నుంచి వచ్చింది కాబట్టి మాతురి అన్నారు. అంతర్వేది అని ఎందుకు అన్నారు? ఈ పేరు పెట్టింది ఎవరు అంటారు ప్రీవియస్ బిట్ ఎవరంటే జార్జ్ గ్రియర్సన్. ఓకేనమ్మా. ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడికి వచ్చాం. గుర్తుపెట్టుకోండి, మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. భాషా బోలీకి సంబంధించి మీరు భాషా బోలీలో ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే క్షత్రియ క్షేత్ర అనమాట. చూడమ్మా, భాషా బోలీలో బాగా ఫోకస్ చేయాలి క్షేత్ర, దాని తర్వాత ఉపబోలి, దాని తర్వాత ప్రవృత్తి, దాని తర్వాత అందులో ఉండే కవులు. ఇది భాషా బోలీ మీద ఫోకస్ చేయాల్సింది బాగా. ఉపభాషా బోలీకి బాగా ఫోకస్ అయింది ఫస్ట్ క్షేత్ర. ఓకేనా. క్షేత్ర అంటే అది ఏ ప్రాంతం ఏ స్టేట్లో ఉంది, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకు స్టేట్లో ఉందన్నారంటే 2022లో ఒక బిట్ ఇచ్చాడు, ఫ్యూజులు ఎగిరిపోయి అందరికీ. అది చెప్తాను బిట్ ఏంటనేది. అయితే క్షేత్ర ఇంపార్టెంట్, ఆ క్షేత్ర ఏ స్టేట్లో ఉందో కూడా ఇంపార్టెంట్. తర్వాత ఉపబోలీలు చాలా ఇంపార్టెంటు. తర్వాత ప్రవృత్తులు ఇంపార్టెంటు. దాని తర్వాత అందులో కవులు ఎవరు ఉన్నారో ఇది నేర్చుకుంటే చాలమ్మా. అసలు ఉపభాషా బోలి అంటే మ్యాక్సిమం క్షేత్రు ఉపబోలీలతో మనకి సరిపోద్ది. అవి బాగా నేర్చుకుంటే చాలు. ఓకేనా. రైట్. ఇప్పుడు చూద్దాం అసలు బ్రజ్ యొక్క క్షేత్ర చూసినట్లయితే సార్ బ్రజ్ అనేది 3 స్టేట్స్లో ఉంది. 1 ఉత్తరప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3 రాజస్థాన్. ఈ పాయింట్ కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే బ్రజ్ అనేసరికి అందరూ ఏమనుకుంటారు, నేను మథురా అని చెప్పాను కదా, మథురా అని చెప్తే అందరూ ఏమనుకుంటామంటే ఉత్తరప్రదేశ్లో మాత్రమే ఉందనుకుంటాం. కానీ తప్పు. బ్రజ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, రాజస్థాన్లో కూడా ఉంది. అది ఎక్కడుందని చెప్పి మ్యాప్తో పాటు నేను ప్రతిదీ చెప్తాను. ప్లస్ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బ్రజ్కి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చిన ప్రతి బోలీకి కూడా నేను మంచి కోడ్స్ అయితే ఇస్తాను. అవి బాగానే ఉంటాయి, నేను చెప్తాను. ఓకేనా. అయితే ఒక్కసారి మనం బ్రజ్లో ఉన్న ప్రాంతాలు చూసేస్తే మథుర. రైట్. మథుర అనేది ఏంటి? కేంద్రీయ ఓరు పరినిష్ఠిత ప్రాంతం చెప్పాను. దీని ద్వారా వచ్చిందే మాతురి అనినామ్ అని చెప్పాను, అక్కడతో అయింది. ఆగ్రా మనకు తెలుసు కదా, ఆగ్రా తాజ్మహల్ ఉంటుంది కదా, అదే ఆగ్రా. రైట్. అలీగఢ్, మైన్పురి, ఎటా ఎవరో గుర్తొస్తారు మన ఎటా అని పేరు చెప్పడాన్ని. ఎవరమ్మా? అమీర్ ఖుస్రో. ఓకేనా. రైట్. బడయు, బరేలీ, ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ప్రాంతాలు. సార్ మన మధ్యప్రదేశ్ సంబంధించిన ప్రాంతాలు ఏంటంటే గ్వాలియర్ యొక్క పశ్చిమ భాగ్. చూసుకోండి, గ్వాలియర్ పశ్చిమీ భాగ్ అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే రాజస్థాన్. చాలామందికి తెలియని పాయింట్ ఏంటంటే అసలు రాజస్థాన్లో బ్రజ్ భాష అనేది ఉంటుందా అని చెప్పినప్పుడు 2022లో ఒక బిట్ అడిగాడు. ఓకేనా. ఏమడిగాడంటే అంటే దీని యొక్క ఉపబోలి అయినటువంటి డాంగి. ఓకేనా. డాంగి అనేది ఏ స్టేట్లో మాట్లాడబడుతుందని చెప్పి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత అస్సాం ఏదో ఇచ్చాడనమాట. మేము అందరం ఏమనుకున్నాం అంటే ఉత్తరప్రదేశ్లోనే కదా ఉంటుంది బ్రజ్ అంటే, కాబట్టి ఉత్తరప్రదేశ్ అనుకున్నాం. కానీ కాదు, ఎక్కడ ఉందంటే డాంగి అనేది రాజస్థాన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, రాజస్థాన్లోకి భరత్పురి, డాంగి చెప్పాను కదమ్మా. డాంగి ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. సరే డాంగి అంటే ఏంటిది అని అంటే, డాంగి అనేది అక్కడ ఒక డాంగి అనే జాతి ఉంటుందమ్మా. డాంగి అనే జాతి, దీని మీద 2024లో కరెంట్ అఫైర్ బిట్టు కూడా ఉంది. ఎందుకంటే దీన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్లో జాయిన్ చేయమని
పార్లమెంట్లో ఒకరు అడిగితే అలాంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా మాకు రాజస్థాన్ గవర్నమెంట్ నుంచి రాలేదు అని చెప్పి పార్లమెంట్లో చర్చించిన భాష అన్నమాట ఇది డాంగి అనేది. కాబట్టి దాని మీద బిట్టు ఫ్రేమ్ చేశాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ కరైలి. ఎక్కడదమ్మా కరైలి? రాజస్థాన్. దౌలుపూర్ రాజస్థాన్. జైపూర్కి పూర్వో. జైపూర్ అంటే కన్ఫామ్గా రాజస్థాన్, తెలిసిన విషయం. ఓకేనా, అది ఇవి ఏంటి అంటే క్షత్రియ రూపులు. సరే, ఈ క్షత్రియ రూపులు మీరు బాగానే చెప్పేస్తున్నారు, పలానా భాషని మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి? దానికోసం కూడా నేను మీకోసం ఒక ట్రిక్ రాశాను. ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. చూడమ్మా, ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? బ్రజ్ భాషకి, చూడండి నన్ను ఫాలో అయితే మీకు వచ్చేసినట్టే. బ్రజ్ భాషకి ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరమ్మా? శ్రీకృష్ణ పరమాత్మ. అవునా కదా? ఎందుకంటే బ్రజ్ ప్రాంతం అంటేనే పశువుళ్ళు కాసే ప్రాంతం, లేదంటే గోవుళ్ళు కాసే ప్రాంతం. ఆ గోవులు కాసే వ్యక్తి ఎవరంటే కృష్ణ భగవానుడు. ఓకేనా, రైట్. అంటే ఈ కృష్ణ భగవానుడికి సంబంధించిందే బ్రజ్ అనే ప్రాంతం. అమ్మ, నేను చెప్పేది ఏదో కామెడీ కాదు, ఇది నిజంగానే కృష్ణ భగవానుడి ప్రాంతమే బ్రజ్ అంటే. అర్థమవుతుందా? రైట్. అయితే బ్రజ్ మన కోడ్ చూడండి, బ్రజ్జే కోడ్ మంది. బ్రజ్కి ఎండి ఎవరో తెలుసా? కృష్ణ భగవానుడు. ఎవరమ్మా? కృష్ణ భగవానుడు. సరే, ఏంటి ఈ బ్రజ్ అంటే? సరే చూడండి ఒకసారి, బీతో మనకి 3 వచ్చాయమ్మా. బరేలి, బడయు, భరత్పూర్. గుర్తుపెట్టుకోవాలి, బరేలి, బడయు, భరత్పూర్. సార్, బరేలి ఉత్తరప్రదేశ్, బడయు ఉత్తరప్రదేశ్, భరత్పూర్ రాజస్థాన్. గుర్తుపెట్టుకోవాలి చాలా ఈజీగా. ఆర్తో ఏమీ లేదు. ఇక ఏతో చూడండమ్మా, ఏతో ఆగ్రా. చెప్పాను కదా, ఏతో ఏంటి? ఆగ్రా. ఎక్కడ? ఉత్తరప్రదేశ్. తర్వాత అలీగఢ్ ఎక్కడ? అది కూడా ఉత్తరప్రదేశే. అర్థమైందా? మరి జీతో ఏంటి సార్, ఏమైనా ఉన్నాయంటే గ్వాలియర్ యొక్క పశ్చిమ భాగు జీతోటే ఉంది. గ్వాలియర్ యొక్క పశ్చిమ భాగు జీతో ఉంది. తర్వాత జైపూర్క పూర్వీ భాగు కూడా జీతోటి ఉంది. జైపూర్ జే వస్తుంది అనుకోవద్దు, జీతోటే రాసుకొని గుర్తుంటుంది. ఓకేనా, ఇక్కడ గ్వాలియర్క పశ్చిమ భాగు, ఇక్కడ జైపూర్క పూర్వీ భాగు. సరే, ఇంకా ఏమైనా జీతో ఉన్నాయంటే గుడుగావ్ అని ఉంటుందమ్మా. గుడుగావ్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, గుడుగావ్. ఓకేనా, సరే. ఇంకా ఈతో ఏముంది? యటా. చెప్పాను కదా, యటాలో ఉండే ఫేమస్ రైటర్ ఎవరమ్మా? అమీర్ ఖుస్రో. యటాలో ఉండే ఫేమస్ రైటర్ ఎవరు? అమీర్ ఖుస్రో అనమాట. సరే, ఇంకా ఎం అంటే ఏంటి? ఎం అంటే మథుర. ఓకేనా, బ్రజ్ యొక్క పరినిష్ఠిత రూప్ మథుర. ఓకేనా, డి అంటే ఏంటమ్మా? డాంగి. ఎక్కడుంది? రాజస్థాన్. బిట్ అని చెప్పాను కదా, ఆల్రెడీ 2022లో బిట్ అని చెప్పాను కదా, డాంగి రాజస్థాన్. ఇంకేముందమ్మా అంటే దౌల్పూర్ ఎక్కడ? అది కూడా రాజస్థానే. దౌల్పూర్ కూడా రాజస్థాన్. ఇక్కడ చెప్పాను కదమ్మా, దౌల్పూర్ ఇదిగోండి ఇక్కడ. దౌల్పూర్ కూడా రాజస్థాన్ కాబట్టి ఇది రాజస్థానే. రైట్. కృష్ణాలో కాతో ఏముంటుంది? కరేలి. ఏముంటుందమ్మా? కరైలి. అది కూడా ఎక్కడ? రాజస్థానే. కరైలి కూడా రాజస్థానే. చూడండి, చాలా ఈజీ బిట్టు. మీరు గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టమైంది. అది నేను నీట్గా ఈయన పేరుతోటే, కృష్ణ అనే పేరుతోటే మీకు నీట్గా నేను ఒక కోడ్ రాసి ఇచ్చానమ్మా. ఈ కోడ్ నా కోసం నేను రాసుకున్నది, ఈరోజు నేను మీకోసం ఇస్తున్నాను. ఓకేనా, జాగ్రత్తగా వాడండి, బాగా చదవండి, జాబ్ తెచ్చుకోండి. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టే భారతదేశం తీసుకుంటే చూడండి, భారతదేశం మనం తీసుకుంటే ఓకేనా, భారతదేశంలో ఆ సైడ్ మొత్తం ఏముంటుంది అంటే, రైట్ చూడండి, ఇలా తీసుకున్నట్లయితే మనం ఇటు సైడ్ మొత్తం హర్యానవి, పైన కడీబోలి, ఇటువైపు కన్నౌజీ, ఇటువైపు బుందేలి. సరే, ఈ భాషలే ఉంటాయా అంటే అది కాదమ్మా. ప్రజెంట్ మనం వీటి కోసం మాట్లాడుతున్నాం కాబట్టి వీటి కోసం చెప్తున్నాం. ఈ కన్నౌజీ పక్కనే అవధి ఉంటుంది, అవధి కిందనేమో అవధి బఘేలి ఉంటుంది, బఘేలి కింద ఛత్తీస్గఢ్ ఉంటుంది, దీని పక్కనేమో మళ్ళీ ఆ భాషలు వస్తాయి. ఏది మనం బీహార్ కోసం మాట్లాడాం కదా, ఆ భాషలు వస్తాయి. ఒక స్ట్రైట్ లైన్లోకి వస్తే నేను మీకు క్లియర్గా చెప్తాను, మీకైతే ఇబ్బంది ఏం లేదు. సార్, మరి ఇప్పుడు మనం భాష కోసం మాట్లాడాం, క్షత్రియ రూపు కోసం మాట్లాడాం. దేని యొక్క క్షత్రియ రూపు? బ్రజ్ యొక్క క్షత్రియ రూపం కోసం మాట్లాడడం. వాటి కోడ్ కూడా నేను ఇచ్చాను. సరే, మరి ఇప్పుడు మ్యాప్లో ఎక్కడున్నాయి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ మనం చెప్పుకున్నది ఏదమ్మా? మథుర కదా. ఇదిగో బృందావన్, మథుర, ఆ రెండు కూడా ఒకే దగ్గర ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఆగ్రా. ఓకేనమ్మా, ఇప్పుడు మనం ఇదంతా రాజస్థాన్ ఏరియా వస్తే ఇదిగోండి కరేలి. ఓకేనా, ఇది జైపూర్కా ఏ భాగమ్మా? జైపూర్కా పూర్వీ భాగ్ అని చెప్పాడు. అవునా, ఇక్కడ చూడండి, ఇంకో జైపూర్కా పూర్వీ భాగ్ అంటే తూర్పు సైడ్ కదా, ఎందుకంటే ఈ జైపూర్ యొక్క తూర్పు సైడ్ అంటే ఇదే కదా, మరి ఇటే కదా బ్రజ్ ఉంది. ఇగో బ్రజ్ ఈ ప్రాంతాలన్నీ ఈ పక్కనే కదా ఉన్నాయి, కాబట్టి వీటి జైపూర్కా పూర్వీ భాగ్. ఇదిగోండి కరైలి, ఇదిగో దౌల్పూర్, ఇదిగో గ్వాలియర్కా పశ్చిమ భాగ్ అంటే ఈ ఏరియా అంతా, అంతే కదా. ఈ ఏరియా కరైలి, దౌల్పూర్ ఇదంతా, గ్వాలియర్కా పశ్చిమ భాగ్ అంటే ఇది కదా, ఇదంతా చూడండి. నెక్స్ట్ ఆగ్రా, నెక్స్ట్ యటా, పక్కనే యటా, నెక్స్ట్ అలీగఢ్. ఓకేనా, తర్వాత మైన్పురి,
తర్వాత బడయు బరేలి. నేను చదివినప్పుడు ఎలా చదివానంటే చూడండి, ఇప్పుడు ఇది వృందావన్ కదా, ఇది కదా మన సెంటర్ పాయింట్, ఇలా గీసుకునేవాడిని వీటన్నిటిని కలిపి ఒక లైన్. ఓకేనా, ఒక లైన్ గీసుకుంటే మైండ్లో అలా స్ట్రైక్ అయిపోయేది అనమాట. రైట్, వృందావన్, తర్వాత జైపూర్కి వెళ్ళాం, తర్వాత ఏంటి మైన్పూర్కి వెళ్ళాం, తర్వాత ధౌల్పూర్కి వెళ్ళాం, తర్వాత గ్వాలియర్కి వెళ్ళాం, తర్వాత ఆగ్రాకి వెళ్ళాం, మైన్పూర్, ఎట్టా, బడయు, బరేలి, అలీగఢ్, వృందావన్. అలా ఒక సర్కిల్ ఫామ్ చేసేవాడిని. ఎందుకంటే అది ఉత్తరప్రదేశ్లో కొన్ని, తర్వాత రాజస్థాన్లో కొన్ని, మధ్యప్రదేశ్లో కొన్ని ఉండేవి. కాబట్టి మధ్యప్రదేశ్లో ఏమున్నాయి, రాజస్థాన్లో ఏమున్నాయి, ఉత్తరప్రదేశ్లో ఏమున్నాయి తెలుసుకుంటే అక్కడికి బ్రజ్ యొక్క క్షేత్ర అనేది కంప్లీట్ అయిపోయింది. అమ్మ ఇక మీకు మరో విషయం చెప్తాను. ఈ క్షేత్రతో ముడిపడి ఉండేవే ఉపబోలీలు. ఎందుకు ముడిపడి ఉంటాయి అనేది నేను చెప్తాను చూడండి. ఒక్కసారి అయితే క్షేత్రం మీద క్లారిటీ వచ్చింది కదమ్మా. ఒకసారి ఈ కోడ్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, చాలా ఈజీ కోడ్ పెట్టాను సార్. ఎంతకంటే ఈజీ కోడ్ పెట్టమంటే మరి నాకు రాదండి, మీకు ఏమైనా ఉంటే మీరు పెట్టుకోవచ్చు. ఎవరికి వారు సెల్ఫ్ కోడ్స్ పెట్టుకున్నా పర్లేదు. కానీ మనకు అల్టిమేట్ ఏంటి అని అంటే క్షేత్ర ఎలాగిస్తాడు బిట్టు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం 2022లో ఇచ్చాడని చెప్పాను కదమ్మా, అది అలాగే ఇచ్చాడు. ఒకవేళ లేదు అంటే ఎలాగిస్తాడంటే ధౌల్పూర్, ఓకేనా, మథుర, తర్వాత ధౌల్పూర్, మథుర, తర్వాత ఎటా, తర్వాత మైన్పూర్, ఈ 4 ఊరి పేర్లు ఇచ్చి యహ క్షేత్ర మే బోల్నే జానే వాలి భాషాయే క్యా హై అని చెప్పి బ్రజ్, కడీబోలి, తర్వాత కన్నౌజీ, బుందేలి అని ఇస్తాడు. ఏంటి మాట్లాడతారు ఆ క్షేత్రంలో, ఏం మాట్లాడతారమ్మా, బ్రజ్ మాట్లాడతారు అనే విషయం మనకు తెలియాలి. అందుకు క్షేత్ర బాగా చదవాలి. అర్థమవుతుందమ్మా, అది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ అయితే ఈ బోలిని మనం ఏమంటామంటే ఇస్ బోలికో ఆరంభిక రూప్ ఆదికాల్లో ఏమనేవారు అంటే ఆదికాల సాహిత్యాల్లో పెంగల్ అనేవారు. సార్ ఏంటి ఈ పెంగల్, ఓకేనా, ఈ పెంగల్ ఏంటి, ఈ పెంగల్కి మరో పేరే నాగ భాష. ఇందాక మీకు ఏదో చెప్పాను, ఏం చెప్పాను బాబు, బ్రజ్కి మరొక పేరు నాగభాష అని కూడా ఉందని చెప్పాను కదా. ఈ ఆదికాల సాహిత్యంలో దీన్ని పెంగలని పిలిచేవారు, దీన్ని బ్రజ్ని ఏమని పిలిచేవారు, పెంగలు. అదే పెంగలకి మరొక భాష ఏంటి అంటే నాగభాష. కాబట్టి బ్రజ్ని మరొక పేరుతో కూడా పిలవచ్చు, ఏ పేరుతోటి, నాగభాష అని పేరుతో. ఇక్కడ చెప్పాను కదమ్మా పైన ఏం చెప్పాను, సార్ దీనికి మరో పేరు ఉంది నాగభాష అని చెప్పాను కదా. నాగభాష అన్న పెంగలన్న ఒకటే, అర్థమైందా, అంతే. ఇప్పుడు నేను ఆ భాషల కోసం కూడా మాట్లాడదాం, అప్పుడు చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ సార్ మరి మధ్యకాలంలో ఏమన్నారు అంటే దాన్ని బాఖా అని అంటారమ్మా. చూడండి మధ్యకాలం ఏమన్నారంటే బాఖా అని అన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మధ్యకాలమే భక్తి రీతి కాలు. చూడండి నేను చెప్తున్నాను కదా, కృష్ణ భక్తి అంతా కూడా బ్రజే, రీతికాల్ అంతా బ్రజే. ఓకేనా, అంటే మ్యాక్సిమం మధ్యలో భక్తి కాల్లో సగం నుంచి రీతికాల్ దాకా మొత్తం కూడా బ్రజే. ఆధునిక కాలంలో కూడా భారతీయ యుగ్లోనే ఉంది, ద్వేద యుగ్లోని కూడా బ్రజ్ ఉంది, ఛాయావాద యుగ్లోని కూడా బ్రజ్ ఉంది, చివరికి వెళ్ళే కొద్దీ బ్రజ్ ఉంది. ఓకేనా, అంటే వాటన్నిటిలోనూ కూడా బ్రజలు ఉన్నాయి. ఓకే, ఎంతో కొంత ఉంది, అది అలా మార్పు చెందుతూ కడిబోలి కింద మారిందనమాట. ఓకేనా, మారుస్తూ ఉంటే రైట్. అయితే నెక్స్ట్ చూద్దాం, ఇక ఉపబోలియా చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఉపబోలియా చూడండి, ఉపబోలియా ఫస్ట్ది బోక్సా, గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా, బోక్సా. ఈ బోక్సా అనేది ఏంటి సార్ అని అంటే ఇది ఉత్తరప్రదేశ్లో ఉండే ఒక ట్రైబ్ అమ్మ, ఉత్తరప్రదేశ్లో ఉండే ఒక ట్రైబ్ అనమాట. ఇక్కడ నేను ఎందుకు సార్ మీకు ఏరియా మెన్షన్ చేస్తున్నాను అంటే, స్టేట్ మెన్షన్ చేస్తున్నాను అంటే, చెప్పాను కదా 2022 టెట్ బిట్ వచ్చినప్పుడు మనం అలర్ట్ చేయడానికి అలాంటి టెట్ బిట్లు వదులుతాయి. అంటే నువ్వు ఆ ఏరియా కూడా చదువు అని చెప్పి మనకి ఇంటిమేషన్ ఇస్తున్నట్టు. ప్రీవియస్ బిట్స్ మనకి ఏం చెప్తాయి అంటే, బాబు నువ్వు నీకు తెలిసిందే గొప్ప అనుకుని బతుకుతున్నావు, అలా చేయకు. ఇప్పుడు నేను ప్రీవియస్ బిట్ ఒకటి ఇచ్చాను అంటే అది నువ్వు చేయలేకపోయావు అంటే దానికి సంబంధించిన చుట్టూ ఏరియా అంతా సెర్చ్ చేసి నోట్స్ తయారు చేసుకో అని దాని అర్థం. అర్థమవుతుందమ్మా. కాబట్టి ఈ బోక్సా కోసం మనం వెతికితే ఏం తెలిసిందంటే ఉత్తరప్రదేశ్లో ఉండే ఒక ట్రైబ్ అని తెలిసింది. ఓకేనా, ఆ ట్రైబ్కి దగ్గర బ్రజ్కి సంబంధం ఉంది. కాబట్టి బ్రజ్ యొక్క ఉపబోలి ఒకటి ఏమైందంటే బోక్సా అయింది. రైట్. ఇక నెక్స్ట్ ఏంటంటే అంతర్వేది. సరే, ఈ అంతర్వేది అని పేరు ఎవరు పెట్టారు, బ్రజ్కా మరొక పేరు అని చెప్తే గ్రియర్సన్ పెట్టారని చెప్పాను. ఇది ప్రీవియస్ బిట్ అని చెప్పాను. ఓకేనమ్మా, చాలా ఇంపార్టెంట్. మనకు కావాల్సింది ఏరుకొని మనం నోట్స్ రాసుకున్నాం. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా ఫాలో అయ్యి మీరు కూడా వీలైతే నోట్స్ రాసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ భరత్పూరి. సార్ నేను చెప్పాను కదా, భరత్పూర్ ఎక్కడ, ఏ భరత్పూర్ అనేది ఏ స్టేట్ అమ్మా అంటే రాజస్థాన్. మరి భరత్పూర్లో మాట్లాడి బ్రజ్ భాష ఏమవుద్దంటే భరత్పూరి అవుతుంది. అర్థమవుతుందమ్మా. ఇక్కడ చెప్పాను కదా, చూడండి భరత్పూర్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగో భరత్పూర్ రాజస్థాన్ అని చెప్పాను కదా. ఈ భరత్పూర్లో మాట్లాడేది ఏమవుతుంది, భరత్పూరి అవుతుంది.
అవునా కదా, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దాని ఒక ఉపబోలి అంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి, ఇది చదవాల్సిన అవసరం. ఈ బోక్సా, బోక్సా ఉత్తరప్రదేశ్ ట్రైబ్ అని చెప్పినప్పుడు ఇది మ్యాక్సిమం గుర్తుంటుంది. తర్వాత అంతర్వేది అంటే ఇది మర్చిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ప్రీవియస్ బిట్. అది మర్చిపోతే ఇంక మనల్ని ఎవరు కాపాడలేరు కూడా, ఎందుకంటే దాని పేరు ఎవరు పెట్టారంటే గ్రియాసన్ పెట్టారు. ఇక మూడోది భరత్పూరి. భరత్పూర్ అంటే ఆల్రెడీ మనం క్షేత్రదేవి చదివాం. ఏం చదివాం సార్? భరత్పూర్ అనేది రాజస్థాన్లో ఒకటి ఉంది, అది బ్రజ్ యొక్క క్షేత్రం అని చదివాం. కాబట్టి దాని నుంచి వచ్చింది భరత్పూరి అని కూడా తెలుసు మనకి, రైట్. డాంగి, ఇప్పుడు దాకా నేను సుమారు 3 సార్లు 4 సార్లు చెప్పాను, ఇది రాజస్థాన్లో మాట్లాడే బోలి. ఓకేనా, రాజస్థాన్లో మాట్లాడే ఒక జాతి వాళ్ళ బోలి అనమాట ఇది. ఓకేనా, డాంగి అనేది అక్కడ డాంగి అనే పీపుల్ బతుకుతూ ఉంటారనమాట. ఓకేనా, కాబట్టి ఇది రాజస్థాన్లో ఉంటుంది. దీని మీద ఆల్రెడీ 2022 టెట్లో బిట్ ఇచ్చాడు అని చెప్పాను. ఓకేనా, కాబట్టి ఇది కూడా మీకు మ్యాక్సిమం గుర్తుండిపోతుంది. ఇక నెక్స్ట్ మాథురి. మాథురి అంటే ఏంటి సార్ అంటే మథుర ఫేమస్ ప్లేస్ అని చెప్పాను, పరినిష్ఠిత ప్రాంతం అని చెప్పాను. మరి ఈ మథురాతో వచ్చింది ఏంటి? మాథురి. ఓకేనా, ఆడు సింపుల్గా ఏమడుగుతాడంటే ఇందులోని 4 తీస్తాడమ్మా. ఓకేనా, భరత్పురి, డాంగి, మాథురి, మాధో కటీలియా. యహ కిస్ భాషా కా ఉపబోలి హై అంటాడు, అంటే ఏ భాష యొక్క ఉపబోలీలు అని అడుగుతాడు. ఓకేనా, మనం తెలియని వాళ్ళు అనుకున్నాం అనుకోండి, మొత్తం కొలాప్స్ అయిపోద్ది మనం చదివిందంతా. ఇక్కడ భరత్పూర్ నుంచి వచ్చింది భరత్పురి, డాంగి అంటే చెప్పాను, మథురా నుంచి వచ్చింది మాథురి. ఇక నెక్స్ట్ మాధో కఠేలియా. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా చెప్తాను చూడండి. మాధో కఠేలియా. మాధో అంటే ఏంటమ్మా? అంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకో ట్రిక్ పెట్టుకుంటే మాధో అంటే మాధవ్. అవునా, మాధవ్. మాధవ్ అంటే మాధవ్. అవునా, మాధవ్ అంటే ఎవరో? శ్రీకృష్ణుడు కదా. మా శ్రీకృష్ణుడు దేనితో సంబంధం? బ్రజ్. కాబట్టి ఇది బ్రజ్ యొక్క ఉపబోలి, ఫిక్స్, గుర్తుండిపోద్ది. అర్థమవుతుందమ్మా? మాధవ్ కఠేలియా అంటే మాధవ్. మాధవ్ అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కాబట్టి ఇది బ్రజ్కి లింక్ అని చెప్పి మనకు గుర్తుంటుంది. ఇక నెక్స్ట్ శిఖరవాడి, జాదోబాటి. ఈ 2 కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శిఖరవాడి, జాదోబాటి ఈ 2 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ ఇంపార్టెంటే. వీటన్నిటికీ నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్పేసాను ఆల్రెడీ. బోక్సా అంటే ఒక ట్రైబ్ అని చెప్పేశాను. అంతర్వేది అంటే దానికి మరొక గ్రియాసన్ ఇచ్చాడని చెప్పాను. తర్వాత భరత్పూర్ అంటే భరత్పూర్ నుంచి వచ్చింది భరత్పూరి అని చెప్పాను. డాంగి అంటే ఇది 2022 అంటే చెప్పాను. ప్రీవియస్ బిట్ అని చెప్తే మాత్రం మీరు మర్చిపోవడానికి వీలు లేదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. మాధవ్ కటేలి అని చెప్పాను, మాథురి అని చెప్పాను. తర్వాత మాధవ్ కటేలి అంటే మాధవ్ అని వస్తుందని చెప్పాను. మాధవ్ అని వస్తే అది కృష్ణుడితో సంబంధం అని చెప్పాను. శిఖరవాడి చెప్పాను, జాదోబాటి. ఇది కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా, ఇక నెక్స్ట్ చూడండి. బ్రజ్ కా ప్రాచీనతम ప్రయోగ్ రస విలాసకి టీకా రాశారు. ఎవరు రాశారు? గోపాల్ అంటే ఎవరు? కృష్ణుడు అంటే ఏంటి? బ్రజ్. ఓకేనా, అంతే. అర్థమైందమ్మా? బ్రజ్ కా ప్రాచీనతम ప్రయోగం ఎవరు చేశారు? రస విలాస్ అనే టీకాలో రాశారు. ఎవరంటే గోపాల్. ఎవరు రాశారమ్మా? గోపాల్ అంటే ఎవరు? కృష్ణుడు. మరి కృష్ణుడు అంటే ఏ భాషతో సంబంధం? బ్రజ్తో సంబంధం. చూసారా, ప్రతిదీ లింకే, మనం చదువుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా, అయితే 1354లో చూడండి, 1354లో సుధీర్ అగర్వాల్ ద్వారా ప్రద్యుమ్న చరిత్ బ్రజ్ భాషకి ప్రాచీనతం జ్ఞానకృతి. ఓకేనా, ప్రాచీనతం జ్ఞానకృతి ఏది? సుధీర్ అగర్వాల్ రాసినటువంటి ప్రద్యుమ్న చరిత్. అర్థమవుతుందమ్మా? ప్రద్యుమ్న చరిత్, అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఎందుకు చెప్తున్నారు రచనలు అంటే? చెప్పలేమమ్మా, రచనలు ఎక్కడి నుంచి అయినా సరే అడగవచ్చు. ఓకేనా, ఇది బ్రజ్తో సంబంధం ఉంది కాబట్టి ఏమో వీళ్ళు చదివేరేమో అని చెప్పి ఇవ్వచ్చు, లేదంటే వీళ్ళు చదవలేదేమో అని చెప్పి ఇవ్వచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, ప్రాచీనతం ప్రయోగం రసవిలాస్కి టీకాలో రాశారు ఎవరు? గోపాల్ రాశాడని చెప్పాం, అదేమో ఇవ్వచ్చు. ఓకేనా, అలా ఏదైనా వచ్చే అవకాశం ఉంది, మనం జాగ్రత్త చదువుకోవడమే ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ బ్రజ్ కా వికాస్ చూద్దాం. ఓకేనా, బ్రజ్ యొక్క ఉత్పత్తి లగ్భగ్ 1000 సువి. అమ్మనైనా మన హిందీ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే లగ్భగ్ 1000 నుంచో వచ్చింది. ఇది ప్రీవియస్ బిట్ అని చెప్పాను. సేమ్ అలాగే బ్రజ్కి ఉత్పత్తి కూడా 1000వ సంవత్సరం నుంచి అయిందని చెప్తున్నాను. అర్థమైందమ్మా? రైట్. నెక్స్ట్ అయితే బ్రజ్ యొక్క వికాసాన్ని 3 కాలాల్లో చెప్తారనమాట. 3 కాలమే విభజిత్ కియా హే. ఒకటి ఏంటి? ఆదికాల్. ఆదికాల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది బ్రజ్ యొక్క ఆదికాల్ అమ్మ, సాహిత్యం కాదు, ఇది బ్రజ్ యొక్క ఆదికాల్. ఏం చెప్తున్నా అంటే ప్రారంభం నుంచి 1525 వరకు ఉంటుంది అని చెప్పారు. సరే, మరి ఆదికాల్లో ఏముంది బ్రజ్కి సంబంధించి అంటే యా కాలిక బ్రజ్ అపభ్రంశే ప్రభావిత హే. అవునా కదా, అపభ్రంశంతో బ్రజ్ అనేది ప్రభావం చెందబడి ఉంది. ఓకేనా, పాణినీకే వ్యాకరణకి ఉదాహరణమే యా రూప్ సురక్షిత్ హే. ఎవరిదమ్మా? పాణిని వ్యాకరణంలో అక్కడక్కడ ఈ రూపం ఉంటుంది అనమాట. ఏ రూపం? బ్రజ్ రూపం. బుక్ అంతా ఉండదమ్మా బ్రజ్. ఓకేనా, పాణికి వ్యాకరణకి ఉదాహరణలో అంటే ఆ ఉదాహరణలో యహ రూపు సురక్షిత్ హే ఉందంటే
అంటే ఆ రూపం అనేది సురక్షితంగా ఉంది అని చెప్తున్నాడు. ఏ రూపం అంటే బ్రజ్ యొక్క రూపం. ఇప్పుడు ఆదికాల్ టైంలో అనమాట. ఇక నెక్స్ట్ మధ్యకాలం అంటే 1525 నుంచి 1800 వరకు చూస్తే సూర్దాస్, నందదాస్, రస్కాన్, మీరా, కేశవ్, బిహారీ ఇటు మనం రీతి కవులు చూసిన అదే వాడేవాళ్ళు. తర్వాత భక్తి కాలంలో ఉండే కృష్ణ భక్తి శాఖలు అదే వాడేవారు. తర్వాత ఆధునిక కాలంలో ఉండే వ్యక్తులు కూడా అదే వాడేవారు. ఏది బ్రజ్. అదంతా ఫేమస్ అనమాట. గొప్ప కావ్య భాషగా విరజిల్లింది. ఇప్పుడు మధ్యకాలం అంటే ఇది మధ్యకాలంలో, ఓకేనా, భక్తికాల టైంలో కూడా. రైట్. ఇస్ కాల్ కా రూప్ పరినిష్ఠిత్ హో గయా. ఓకేనా, బ్రజ్ యొక్క పరినిష్ఠిత రూపు ఎప్పుడు అయిందమ్మా? ఈ మధ్యకాలంలోనే జరిగింది. బ్రజ్ యొక్క పరినిష్ఠిత రూప్ అనమాట. ఓకేనా. శబ్ద ప్రవాహకి దృష్టి ఇస్మే అరబీ, ఫారసీ, తుర్కీ శబ్దాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అరబీ, ఫారసీ, తుర్కీ శబ్దాలు అంటే ఆ టైంలో మన దగ్గరికి ఎవరు వచ్చారంటే ముస్లింలు చాలామంది మన దేశం మీద యుద్ధానికి వచ్చారు. అవునా. అంటే మనల్ని పరిపాలించంటే ఢిల్లీ సింహాసనాన్ని, తర్వాత ఏమో చాలా మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలని మనకి చాలా వంశాలు పరిపాలించి అని చెప్పి మన హిస్టరీలో చదవం కదా. మరి వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చిన భాషల్లోవి కొన్ని పదాలు అనేవి ఈ బ్రజ్లో కలవడం జరిగింది. అందుకు వచ్చాయి అనమాట ఈ అరబీ, ఫారసీ, తుర్కీ పదాలు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఆధునిక కాలం అంటే 1800 నుంచి ఇప్పటి వరకు. ఓకేనా ఏంటమ్మా? 1800 నుంచి ఇప్పటి వరకు. మరి ఆధునిక కాలంలో లల్లు లాల్ వచ్చాడు, భారతేందు వచ్చాడు, జగన్నాథ్ రత్నాకర్ వచ్చాడు, సత్యనారాయణ కవిరత్న వచ్చాడు. ఓకేనా, చాలామంది వచ్చారమ్మా, ఇంకా చాలామంది ఉన్నారు. మీకు ఈ ఆధునిక కాలం చెప్పేటప్పుడు కంప్లీట్గా వాళ్ళ కోసం చెప్తాం. వాళ్ళు ఏ భాషలో రాశారో కూడా మనం చెప్తాం. అయితే ఇక్కడ చూడండి, సత్యనారాయణ కవిరత్నం చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఈయనని బ్రజ్ కోకిల అంటారు, గుర్తుపెట్టుకోవాలి. సత్యనారాయణ కవిరత్నం ఏమంటారమ్మా? బ్రజ్ కోకిల అంటారు, గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. ఇస్మే అంగ్రేజోంకి శబ్ద కాఫీ ఆగాయి. ఇందులో అంగ్రేజీ పదాలు ఎందుకు వచ్చాయి? ఆ టైంకి మన భారతదేశంలోకి వచ్చింది ఎవరు? బ్రిటిషర్స్ కదా, ఆంగ్లేయులు. కాబట్టి ఆ టైంలో వాళ్ళకి సంబంధించిన పదాలు ఈ బ్రజ్లో కొంచెం కలవడం అనేది జరిగింది. ఓకేనా, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇస్ కాల్కే సాహిత్య బ్రజ్ పర్ కడీ బోలి అధిక ప్రభావ హే. అంతే కదమ్మా. ఎందుకంటే ఆధునిక కాలం వచ్చేసరికి కడీ బోలి అనేది బాగా రూపుదిద్దుకొని చాలా వేగంగా పరిగెడుతున్న రోజులు అవి. కాబట్టి దీని యొక్క కడీ బోలి యొక్క ప్రభావం దేని మీద పడిందమ్మా? బ్రజ్ మీద పడిందనమాట. రైట్. అక్కడికి మనం 3 కాలాలు ఎలా జరిగిందని చెప్పాం. అందులో చెప్పడానికి ఏమీ లేదు. ఆదికాల పేరు చెప్పాము, అక్కడ ఎవరున్నారు అంటే పాణి, దాంట్లో సురక్షితం అని చెప్పాను. మధ్యకాలం మొత్తంలోనూ కూడా బ్రజ్జే ఉందని చెప్పాం. ఆధునిక కాలం అంటే ఈ ఆధునిక కాల రచనలు అందరిలోని కూడా బ్రజ్లు ఉన్నాయి అని చెప్తున్నాం, అంతే, మరి ఏమీ లేదు. నెక్స్ట్ दक्षिण में కేరళ కే మహారాజ్ రాజవర్మ అనే గుర్తుపెట్టుకోవాలి. ఈయన పేరు బ్రజ్ భాషకి రచనయే కీ అనమాట. ఏ పేరుతో చేశాడు? స్వాతి తిరునల్ అనే పేరుతో దక్షిణ భారతదేశంలో కేరళకే మహారాజ్ రామ్ వర్మ. సార్ ఈయన కోసం మనం ఎందుకు చెప్తున్నాం అంటే మన దక్షిణ భారతదేశంలోని అసలు హిందీ అనేది రావడమే తక్కువ. అలాంటిది ఆ టైంలో కూడా దక్షిణ భారతదేశంలో కేరళ యొక్క మహారాజు అయినటువంటి రామ్ వర్మ బ్రజ్ భాషలో రచనలు చేశాడు. అది ఏ పేరుతో పబ్లిష్ చేశాడు? స్వాతి తిరునల్ అనే పేరుతో పబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఇక కచ్, ఈ కచ్ ప్రాంతం అంటే ఏంటమ్మా? గుజరాత్. ఓకేనా, ఈ గుజరాత్లో గుజరాతీ అనే ఒక ప్రత్యేక భాష ఉంది కదా, అయినా సరే వీళ్ళు బ్రజ్కి ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చారో చెప్పేది పాయింట్ అనమాట. కచ్, ఈ కచ్ ప్రాంతంలో మహారాజ్ ఎవరు? రావ్ లఖపత్ సింహ్. ఎవరమ్మా? రావ్ లఖపత్ సింహం 1749 మే బ్రజభాష కావ్యశాల స్థాపనకి. ఏది స్థాపించారమ్మా? బ్రజభాష काव्यशाला। इसमें నవీన కవియోంకి బ్రజ్కి రచన కర్నేకి ప్రేరణ దేతే హే. అర్థమైందమ్మా? ఈ కావ్యశాలలో ఏం చేసేవారట? కొత్త కవులు ఎవరైతే ఉంటారో వారిని బ్రజ్ మీద కవితలు చేయమని, బ్రజ్ మీద రచనలు రాయమని ఎక్కువ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండేవారు అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడికి మ్యాక్సిమం అయిపోయినట్లే అమ్మ బ్రజ్. వీడియోలు ఎంత వస్తుందని చెప్పి ఏమాత్రం ఇబ్బంది పడొద్దు. ఇన్ఫర్మేటివ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి అంతే. మనం ఏదో నేర్చుకుంటున్నాం అనే కాన్సెప్ట్ తోటే మన వీడియో ముందు కూర్చోండి. ఓకేనా, వీడియో లెంత్ కోసం, వీడియో టైం కోసం మీరు చూడొద్దు దయచేసి. రైట్. బ్రజ్ ధ్వనియా చూస్తే స్వరినమ 12. ఇది పీజీటీ బిట్టు 2018 చూసుకోండి కావాలంటే పేపర్. ఓకేనా, పీజీటీ వచ్చిన బెటర్ స్వరినమ 12. రైట్. ఇక్కడ చూసినట్లయితే రీ ఉండదు, చూసుకోండి. బ్రజ్లో రీ ఉండదు, బ్రజ్లో రీ లేదు. ఇక్కడ చూడండి, ఏ ఓ ఔ. చూడండి ఇక్కడ డాట్ ఒకటి, ఇక్కడ ఇదొకటి, ఈ రెండు కూడా ఎక్స్ట్రా వచ్చాయి అనమాట. చూడండి, ఇదొకటి రెండు కూడా ఎక్స్ట్రా వచ్చాయి. మొత్తం ఎన్ని అయ్యాయి అంటే 12 అయ్యాయమ్మా. అర్థమైందా? ఇది పీజీటీ బిట్టు.
ఓకేనా, రైట్. ఇక అయ్యని అవుని సంయుక్త స్వరం అంటారు. ఇక్కడ అయ్యని అవుని ఏమంటారు అన్నమాట, సంయుక్త స్వరం అంటారు. అయ్యని ఐ అని పలికేవారు, ఓకేనా, అయ్యే అయ్యి అని పలికేవారు అనమాట. అవుని అవో అవు అని పలికేవారు అనమాట. ఓకేనా, అవుని అవో అవు అని పలికేవారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రవృత్తి మరి విశేషత చూసామనుకో, ప్రవృత్తి మరి విశేషత చూస్తే ఇది ఓకారాంత ప్రధాన భాష అనమాట. ఏ భాష అమ్మా, ఓకారాంత. మరి కడిబోలి ఏంటమ్మా అంటే ఆకారాంత ప్రధాన భాష. ఇది ఓకారాంత ప్రధాన భాష, అది ఆకారాంత ప్రధాన భాష. కాబట్టి ఓకారాంత కాబట్టి బడాకి బడో. ఇక్కడ ఓ శబ్దం అనేది ఎక్కువ వినిపిస్తుందమ్మా. ఊ శబ్దాలు ఎక్కువ వినిపిస్తాయి. ఎందుకు, ఊతోటే వచ్చింది ఓ కాబట్టి ఊ శబ్దాలు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి చూడండి, బడాని బడో అనేవాళ్ళు, చోటాని చోటో అనేవాళ్ళు అనమాట. ఇక వ్యంజనాంతకే స్థాన పర్ ఊకారాంత్ హోనా. ఇక్కడ చూడండి, సబ్ అని వచ్చింది అనుకో సబు అంటారు, మాలు అని వచ్చింది అనుకో మాలు అంటారు. అంటే ఊకారాంతం వస్తుంది అనమాట. ఈ ఊకారాంతం అన్న ఓకారాంతం అన్న ఒకటే కదమ్మా, ఊతోటే కదా ఓ ఏర్పడుతుంది కాబట్టి అనమాట. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక నెక్స్ట్ మైకే స్థాన పర్ హౌకా ప్రయోగ ఉపయోగం ఏమనిచ్చారు, మైకే స్థాన పర్ హౌకా ప్రయోగ చేసేవారు అనమాట. ఇక్కడ హౌకా ఉచ్చారణ ఏమనేది హవు అని ఉండేది. చూడండి, మళ్ళీ ఊ వచ్చింది హవు. ఓకేనా, మ్యాక్సిమం ఊ అని సౌండ్ వినిపించినా ఓ అని సౌండ్ వినిపించినా మనకు కనిపించేది ఏంటి అంటే బ్రజ్ భాష అని గుర్తు రావాలి. ఎందుకంటే ఇది ఓకారాంత ప్రధాన భాష కాబట్టి. ఓకేనా, హాకా లోపు ఉండేది అనమాట. హా అనేది ఉండేది కాదు. బారహ అని రాయాల్సి వస్తే బారా అని రాసేవారు, తేరహ అని రాయాల్సి వస్తే తేరా అని రాసేవారు అనమాట. ఓకేనా, ఇక నెక్స్ట్ లాస్ట్ బట్ లీస్ట్ ఇది చూడండి ఒకసారి. బ్రజ్లో ఇది ప్రీవియస్ బిట్ అమ్మా, అందుకే ఇచ్చాను. అంటే రచన ఎలా అయినా అడిగే ఛాన్స్ ఉంటుంది, మనం దాన్ని ప్రెడిక్ట్ చేయలేం. అంటే పలానా ఈ రచన వస్తుందని కూడా మనం చెప్పలేం. దేనికైనా రెడీ అయి ఉండడమే మన బాధ్యత. రైట్. ద్రుపద గాయన్ రచన ఇది చూడండి ఒకసారి. ద్రుపద గాయన్ రచన రాసింది ఎవరంటే మాన్సింహ్ తోమర్. ఓకేనా, ద్రుపద గాయన్ రచన అనేది ఎవరు రాశారమ్మా, మాన్సింహ తోమర్. ఏ భాషలో రాశాడు, బ్రజ్లో రాశాడు. ఓకేనా, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక్కడ మనకి బ్రజ్ అనేది, ఓకేనా, బ్రజ్ అనేది కంప్లీట్ అయ్యింది, బ్రజ్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ అంటే బ్రజ్ అనేది కంప్లీట్ జరిగింది. ఇప్పుడు మరొక చిన్న 2 టాపిక్లు ఉన్నాయి. ఆ 2 టాపిక్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి, మీకు కన్ఫ్యూజన్ అంతా పోతుంది. ఓకేనా, ఫస్ట్ ఈ బ్రజ్బులి అనే టాపిక్ చూడండి ఒకసారి. ఈ బ్రజ్బులి సార్ ఏంటి, ఈ బ్రజ్బులి ఓకేనా, సేమ్ బ్రజ్లాగా ఉంది పేరులో. ఓకేనా, పేరులోనే కాదు గుణాల్లో కూడా బ్రజ్లాగా ఉంటుంది. కాకపోతే ఇది బ్రజ్ కాదు, బ్రజ్కి దీనికి సంబంధం లేదు అని ఎవరు చెప్పారో చూద్దాం. రైట్. అయితే బ్రజ్బులి పేరు తీసుకున్నప్పుడు దీనికి నామకరణం చేసిన వ్యక్తి ఎవరంటే ఈశ్వర్ చంద్రగుప్త్. ఓకేనా, ఇది వెస్ట్ బెంగాల్. ఎవరమ్మా, ఈశ్వర్ చంద్రగుప్త్. ఓకేనా, బ్రజ్బులి ఆ నామకరణం చేసింది ఎవరమ్మా, ఈశ్వర్ చంద్రగుప్త్ అనమాట. బెంగళాక ఏక కృత్రిమ రూపు చెప్పానా, వెస్ట్ బెంగాల్ అని బెంగళా యొక్క ఒక కృత్రిమ రూపం అనమాట. దేనికి, బంగ్లా భాషకి కృత్రిమ రూపమే ఈ బ్రజ్ బులి. ఓకేనా, కవి కవి లోక్ భ్రంశः బ్రజ్ సమతే హై. ఎందుకంటే పేరులో బ్రజ్ ఉంది కాబట్టి దీన్ని బ్రజ్ అనుకుంటారు, అందుకే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, బ్రజ్ అనేది ఇక్కడ అంటే పేరులో ఉంది కదని చెప్పి ఇది కూడా బ్రజ్ ఏమనుకుంటారు, కానీ కాదు. ఇది బెంగాలీ యొక్క ఒక కృత్రిమ రూపం, బెంగాలీ యొక్క ఒక కృత్రిమ రూపం అనమాట. ఓకేనా, బ్రజ్బులిక ప్రథమ బెంగాలీ కవి ఎవరు తెలుసా అంటే ఈ భాషలో రాసిన ప్రథమ బెంగాలీ కవి ఎవరంటే ఈశ్వర్ చంద్రగుప్త్. అందుకే నామకరణం కూడా ఆయనే చేశాడు. ఓకేనమ్మా, బ్రజ్బులిక ప్రథమ బెంగాల్ కవి ఎవరమ్మా, ఈశ్వర్ చంద్రగుప్త్ అనమాట. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక 15, 16వ శతాబ్దాల్లో గోవిందదాస్ और జ్ఞాన్ దాస్ తథా ఆధునిక కాలంలో ఎవరు, మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు కదమ్మా, ఆయన కూడా ఈ కృష్ణ భక్తి కోసం అని చెప్పి ఈ కావ్యకి రచన కియా. ఇందాక మనం ఏంటి చెప్పాం సార్, బ్రజ్ అంటే కృష్ణ రచనలు అని చెప్పాం, అవునా. బ్రజబులిలో కూడా కృష్ణ రచనలు చేసేవారు, కాకపోతే ఇది బెంగాలీ అనుకేనా, ఇది బెంగాలీ యొక్క కృత్రిమ రూపం అనమాట. చూసారా, గున్ను కూడా సేమ్లా ఒకేలా ఉంది, అంటే కృష్ణుని వివరించడానికే ఉంది, కానీ బ్రజ్ వేరు బ్రజ్ బులి వేరు అనమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, కృష్ణాక సంబంధం బ్రజ్ ఉనే కారణ్ ఇసే బ్రజ్ బులి కాహా. అర్థమైందమ్మా, కృష్ణుని యొక్క సంబంధం బ్రజ్తో ఉండడం వల్ల దీన్ని బ్రజ్ బులి అన్నారు, కానీ రెండు వేరు అనమాట. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. బ్రజ్ బులి వేరు బ్రజ్ వేరు. ఓకేనా, బ్రజ్ బులి వేరు బ్రజ్ వేరు. ఓకేనా, ఆ పాయింట్. ఇక నెక్స్ట్ సార్ పింగల్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇందులో ప్రీవియస్ బిట్స్ వచ్చాయి, కొంచెం జాగ్రత్త చూడండి. సార్ పింగల్ అంటే ఏంటి, డెంగల్ అంటే ఏంటి.
పింగల్ అంటే ఏంటి, డెంగల్ అంటే ఏంటి? మనం రాజస్థాన్ స్టేట్ని తీసుకున్నట్లయితే రాజస్థాన్లోని మిక్స్డ్ ఉంటుందమ్మా హిందీ. సార్ ఏం మిక్స్డ్ అని అంటే ఒకప్పుడు పింగల్, డెంగల్ అనే 2 మిక్స్డ్ లాంగ్వేజెస్ ఉండేవి, ఎక్కువ రాజస్థాన్లో ఉండేవి. ఎందుకంటే అక్కడ వీరత్వానికి సంబంధించినటువంటి రచనలు ఎక్కువ అక్కడ చేయడం జరిగింది. ఓకేనా, మనం చదువుతూ ఉంటాం పృథ్వీరాజు రాసో రచనలు ఎక్కువ ఉంటాయి కదమ్మా. ఆ రాసో రచనలు ఎక్కువ దేనితో సంబంధం ఉంటుంది, రాజస్థాన్ స్టేట్తో సంబంధం అయి ఉంటాయి. కాబట్టి అక్కడ ఈ పింగల్ డెంగల్ అనే భాషలు ఎక్కువ ఉపయోగించారన్నమాట. పింగల్ డెంగల్ అనే భాషలే ఎక్కువ ఉపయోగించారు. అయితే బ్రజ్ భాషక ఏక అన్యనామం ఏంటి అంటే ఈ పింగళమ్మ. బ్రజ్ భాషక ఏక అన్యనామం ఏంటి, పింగల్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత ప్రాచీన సమయమే పింగల్ నామక్ ఏక్ ముని. ఈ పింగల్ అనే పేరుతో ఎవరుండేవారు, ఒక ముని ఉండేవాడు అనమాట. ఆయన ఛందశాస్త్రక ఆది ఆచార్య అనమాట. ఆయన చందుశాస్త్రం ఉంటుంది కదా, మనం చందు చదువుతాం కదా, ఈ చందుకి ఆది ఆచార్య అనమాట, మొట్టమొదటి గురువు ఎవరు, ఈ పింగల్ అని ఆయన. కాబట్టి ఈ చందుశాస్త్రం ఏమంటారు తెలుసా, పింగల్ శాస్త్రాన్ని కూడా అంటారు. ఏమంటారు, పింగళ శాస్త్రాన్ని కూడా అంటారు. అర్థమైందా? ఈ చంద్రశాస్త్రం ఏమంటారమ్మా, పింగల్ శాస్త్రం అంటారు. ఇన్కే నామ్ పర్ చంద్రశాస్త్రకు పింగల్ శాస్త్ర కహా. అది విషయం అక్కడ. రైట్. ఇప్పుడు చెప్పాను కదా, రాజస్థాన్ మే డెంగల్ కే అతిరిక్త్ బ్రజ్ भी కావ్య భాష के रूप में प्रयोग किया जाता है. అర్థమైందా? అంటే ఈ డెంగలే కాకుండా పింగల్ని కూడా ఉపయోగిస్తారు. సార్ అసలు పింగల్ అంటే ఏంటి, డెంగల్ అంటే ఏంటి? జాగ్రత్త చూస్తే మీకు బిట్టు ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడి నుంచి. అంటే ఇక్కడి నుంచి ఫ్రేమ్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం అందరం కన్ఫ్యూజ్ అయ్యే విషయం అక్కడే. ఓకేనా. కాబట్టి చూడండి, డెంగల్ ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, మిగిలిన రెండో ఆటోమేటిక్ గుర్తుంటుంది. డెంగల్ అనేది అపభ్రంశ్ ప్లస్ రాజస్థానీ, ఈ రెండు కలిపి రాస్తారమ్మా. అదే డెంగల్ అంటే. ఓకేనా. ఏంటంటే అపభ్రంశ్ ప్లస్ రాజస్థానీ. సరే అసలు ఈ అపభ్రంశ్ ప్లస్ రాజస్థానీ ఎందుకు రాస్తారు అంటే వీరత్వాన్ని వర్ణించడానికి ఆ అపభ్రంశ్ ప్లస్ రాజస్థాన్ని కలిపి రాస్తారు. దాన్నే భాట్ భాష అంటారు. అర్థమైందమ్మా. కాబట్టి డెంగల్ అన్నా భాట్ భాష అన్నా సరే ఒకటే. ఓకేనా. అది ఏ భాషల కలయికమ్మా, అపభ్రంశ్ ప్లస్ రాజస్థానీ. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎందుకు ఉపయోగిస్తారమ్మా అంటే వీరవర్ణన చేయడానికి అనేది దాన్ని వర్ణిస్తారు. అది భాట్ భాష లేదా డెంగల్ భాష అన్న ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ ఏంటంటే పింగల్. ఈ పింగల్ విషయానికి వచ్చినప్పటికీ అపభ్రంశ్ ప్లస్ బ్రజ్. ఇందాక నేను మీకు చెప్పాను. ఓకేనా. ఆది కాలంలో బ్రజ్ని ఏమనేవారు, పింగల్ అనేవారు. తర్వాత దాన్నే మరొక పేరుతో ఏమని పిలిచేవారు, నాగభాష అని పిలిచేవారు కదమ్మా. ఈ పింగల్నే నాగభాష అంటారు. చూడండి ఒకసారి, అపభ్రంశ్ ప్లస్ బ్రజ్ ఈ రెండు భాషల కలయికతో పింగల్ వచ్చింది. ఓకేనా. దీన్ని ఎందుకు వాడతారంటే వివాహాది శుభకార్యాల్లో వర్ణించడానికి. వివాహాది శుభకార్యంకి వర్ణన करने के लिए यह प्रयोग किया जाता है అని అంటాడు. రైట్. దీన్నే ఈ పింగల్ భాషనే మరి పెళ్ళిళ్ళు వివాహతంతులు వర్ణిస్తారు కదా, కాబట్టి దీన్ని కోమల భాష అని, దీన్నే నాగ భాష అని అంటారు. ఓకేనా. దేన్నమ్మా, ఈ ఏదైతే మనం పింగల్ కోసం మాట్లాడుతున్నామో ఆ పింగల్ని కోమల భాష అని, తర్వాత నాగ భాష అని అంటారనమాట. ఓకేనా. మరి ఇక్కడ మనం డెంగల్ చెప్పాం కదా, ఈ డెంగల్ యొక్క నామకరణం చేసింది ఎవరంటే బంకీమ్ దాస్. ప్రీవియస్ బిట్ ఇది బంకీమ్ దాస్ అనమాట. దేని పేరు చేసింది, ఈ డెంగల్ అనమాట. డెంగల్ అని పేరు పెట్టింది ఎవరంటే బంకీమ్ దాస్. సార్ మరి పింగళకి పేరు అంటే పింగళ పేరు అవసరం, ఎందుకంటే ఇది బ్రజ్లో కలిసి ఉంటుంది, వివాహాల శుభకార్యాలు వాడుతారు. వాటికి మరో పేర్లు ఉన్నాయి, కోమల భాష, నాగు భాష. కాబట్టి కోమల భాష, నాగు భాష మనం ఏమనొచ్చు, బ్రజ్కి మరొక పేరు అని కూడా అనొచ్చు. కాబట్టే నేను బ్రజ్కి మరో పేరు కింద దేని చెప్పానమ్మా, ఈ నాగ భాషని చెప్పాను. ఓకేనా. డెంగల్ భాషకి నామకరణం చేసిన వ్యక్తి ఎవరమ్మా, బంకీమ్ దాస్. ఓకేనా అమ్మా. టెట్ అనేది దగ్గరకు వస్తుంది, కొంచెం జాగ్రత్తగా చదవండి. ఓకేనా. కొంచెం చదివి అంటే ఈ టైంకి మీకు చదవడానికి కొంచెం అలవాటు అయ్యి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం చదవడానికి ప్రయత్నించండి. దాన్ని తగ్గట్టుగానే రెస్ట్ కూడా తీసుకోండి. ఓకేనా. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.